చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. గుంటూరు మాజేటి కళ్యాణ మండపంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 130 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా రజక సోదరులు ఇచ్చేసి విజయవంతం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, బీజేపీ తిరుపతిరావు, దువ్వారావు రామారావు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు డేగల ప్రభాకర్, మన్నవ మోహన్ కృష్ణ, మల్లేశ్వరరావు, వద్రానం హరిబాబు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, నిమ్మల శేషయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, చిట్యాల ఐలమ్మ తన భూమిని కాపాడుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలను చైతన్యపరిచి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆమె కేవలం దురలవాట్లను మాత్రమే కాకుండా ప్రజల మనస్సుల్లోని మురికిని కూడా తొలగించాలన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా చెప్తున్నా మా ఎమ్మెల్యే అని నేను చెప్పడం లేదు, కానీ మంచి వ్యక్తి, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలపై రాజకీయంగా ఆలోచించు తర్వాత ఏదేమైనా ముందు మాట్లాడేసి ఫైట్ చేసేటటువంటి వ్యక్తి. జనరల్గా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు గబక్కన ఎవరేమనుకుంటారా అని చెప్పి ఆలోచించి 1కి 4 సార్లు మాట్లాడతారు. కానీ గల్లా మాధవి ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకువచ్చే గల్లా మాధవి గుంటూరు ఐలమ్మ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.